ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. దేవుడు ఆయన బిడ్డల మీద ప్రతిరోజు దేవుని ప్రేమ పెరుగుతూ ఉంటుందండి. దేవుడు ప్రతి ఒక్క మానవాళిని అగాప్యంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ లోతు, పొడుగు, వెడల్పు మనము కొలచలేనిదండి. కాబట్టి దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవుని ఎంతైనా నమ్మచ్చండి. మనకు సమస్యలు కలిగితే, మనకు బాధలు కలిగితే, మనకి ఇబ్బందులు కలిగితే, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. దేనికంటే మన జీవితము, మనం దేవుణ్ణి ఎంత నమ్ముతున్నాము, దేవుణ్ణి నమ్ముతున్నామా లేదా ఈ లోకంలో ఉండేటువంటి వాటిని నమ్ముతున్నామా? కొంతమంది ఉంటారు దేవుని దగ్గర సహాయం పొందుకుంటారు. వాళ్ళు ఏమంటారంటే, ఆ మనిషి ద్వారా నా సహాయం కలిగింది, లేదా నా గొప్పతనం ద్వారా, నా పేరు ద్వారా, నా ప్రఖ్యాతి ద్వారా సహాయం కలిగిందని దేవుడు అంత కష్టపడి సహాయం చేసి తుడిచిపెట్టేటువంటి మనుషులు ఉంటారండి. మనం ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేస్తామో మన జీవితాలు ప్రార్థనలో మనకు ఆలస్యం అవుతాం, మనం ధన్యులమండి. దేనికంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటాయి. దేనికంటే దేవుడు మనకి మంచి ఈవులు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మన ఆలోచనలు చాలా చిన్న ఈ లోకానుసారంగా, దేవుని ఆలోచనలు చాలా పెద్దగా ఉంటాయి, గంభీరంగా ఉంటాయి. ఆయన ఆలోచనలు మనం ఎప్పుడైతే కలిగి జీవించేదానికి యేసుక్రీస్తు వారు ఆశపడుతూ ఉన్నారు. మనము ఈ లోకంలో మనం చిన్న ఆశపడుతుంటాం. మనము ఇప్పుడు ఉపశమనానికి ఆశపడుతుంటాం. దేవుడు ఏం చేస్తున్నారంటే జీవితాంతం అది మనకు ఆశీర్వాదాలుగా మార్చాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. కాబట్టి దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. అంతే తప్పితే ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడండి. ఈ లోకంలో ఎవరిని నమ్మచ్చండి? ఈ లోకంలో ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈ లోకమంతా ఒక మాయ, ఈ లోకమంతా ఒక మోసంతో కూడింది. ఈ లోకము బలాత్కారంతో, సాతాన్తో పట్టబడిపోయింది. కాబట్టి మనం ఈ లోకంలో ఎవరిని నమ్మకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనుషుల్ని ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము మేలైన దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ లోకంలో కీడు చేసే మనుషుల్ని ఆశ్రయించకుండా దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ప్రతిరోజు మీకు మా మీద ప్రేమ పెరుగుతుందయ్యా. మీరు గొప్ప దేవుడు, మీరు పరిశుద్ధమైన దేవుడు, మీరు నమ్మదగిన దేవుడు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మనుషులు మేము ఆశ్రయించటంలా, ఈ లోకంలో అధికారులు మేము ఆశ్రయించటంలా, ఈ లోకంలో గొప్ప గొప్ప పేరుండేటువంటి వారిని ఆశ్రయించటంలా, ఈ లోకంలో పలాలు మనుషులు మేము ఆశ్రయించటంలా, మేము ఎవరిని ఆశ్రయిస్తున్నాం? సాక్షాత్తు యేసుక్రీస్తు వారిని ఆశ్రయిస్తున్నాం. మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. యేసయ్యా, మీరు ఎంత గొప్ప సమస్య వచ్చినా అంతకాడికి గొప్ప దేవుడయ్యా. మీరు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మాతో మేము దేనికి భయపడాలి? మీరు ఎంతైనా నమ్మదగిన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మీ మీద విశ్వాసం పెట్టుకొని, మీ మీద నమ్మకం పెట్టుకొని ఎప్పుడైతే మీ మార్గంలో మేము నడుస్తూ ఉంటామో మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీరు మమ్మల్ని దీవిస్తారు. మా జీవితాన్ని మీ చిత్తానికి వదిలిపెట్టే పిల్లలుగా ఉండాలి. మా చిత్తాలు నెరవేరకుండా మా జీవితము మీ చేతుల్లో పెడితే మీరు అద్భుతంగా తీర్చిదిద్దుతారు. మీరు మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని ప్రజలైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినం తలుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.